నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు బాధితులకు మత్స్యకారులకు అండగా నిలబడకపోగా ఈ నియోజకవర్గంలో యానం నుండి మద్యంను ఎలా తీసుకొచ్చి ఏ విధంగా అక్రమ వ్యాపారం చేస్తున్నారో, అదే విధంగా కాకినాడ పోర్టు నుండి మారక ద్రవ్యాలు ఏ విధంగా ఇక్కడ అక్రమ వ్యాపారం జరుగుతుందో, ఇదే నియోజకవర్గంలో ఏ విధంగా భూదందాలు జరుగుతున్నాయో, ఈ నియోజకవర్గంలో బీసీలకు మైనారిటీలకి సంబంధించిన సుమారు 144 ఎకరాల భూమిని ప్రభుత్వం అధికారం అండతో ఏ విధంగా కొన్ని కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. మీ గురించి మాట్లాడాలంటే, ఇంకా మీరు చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఆడబిడ్డగా మీ మీద గౌరవం ఉంది కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే హోంమంత్రి అనితమ్మ గారికి ఒక్కటే నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని గుర్తించి, ఇప్పటికైనా మీరు రాజయ్యపేట మత్స్యకారులకు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించి మీ తప్పు సరిదిద్దుకొని ఇక్కడ ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనితమ్మ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు వీళ్ళ జీవితం కోసము జీవనాధారమైన ఏదైతే మత్స్య సంపద ఉందో దానికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తే, శాంతియుతంగా గత 44 రోజుల నుండి ఆందోళన చేస్తుంటే, ఉద్యమం చేస్తుంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్లను తీర్చకపోగా ఈరోజు వందలాది మంది మత్స్యకార సోదరుల పైన తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, హోంమంత్రిని ఒక్కటే హెచ్చరిస్తున్నాను, మత్స్యకార సోదరుల పైన పెట్టిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. తొలగించినట్టయితే ఖచ్చితంగా దానికి మీరు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మీరు ఎన్నోసార్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగపూర్ లాగా తయారు చేస్తాను, మరో దేశంలాగా తయారు చేస్తానని చెప్పే మీరు సింగపూర్ దేశంలో కానీ మరో దేశంలో కానీ కనీసము భారతదేశంలో తీర ప్రాంతం ఉన్న మరో రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఈ విధంగా తీర ప్రాంతాన్ని కలుషితం చేసి మత్స్యకారుల పొట్టగొట్టి మత్స్యకారుల జీవితాల్లో చిచ్చు పెట్టి ఇలాంటి కాలుష్యాన్ని తీసుకొని వచ్చే కంపెనీలు ఎక్కడైనా పెట్టారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రభుత్వము కేవలము రాజయ్యపేట గ్రామస్తులకే కాదు, ఇక్కడ మత్స్యకారులకే కాదు, రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతం అన్నిటికీ కూడా మత్స్యకారులందరికీ కూడా తీరన అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది. గతంలో నేను పోరాటం చేసిన కరేడు ప్రాంతంలో కూడా మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళందరినీ బెదిరించి అక్కడ భూములు లాక్కొని ఆ గ్రామాన్ని ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాజయ్యపేటలో ఇన్ని వేల మంది జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఈ మధ్య కాలంలో విశాఖపట్నానికి ఒక డేటా సెంటర్ తీసుకొస్తున్నామని చెప్పి ప్రభుత్వము అనేక రకాలుగా గొప్పలు చెప్పుకుంటోంది. ఈ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వస్తాయని, అభివృద్ధి చెందుతుందని తప్పుడు హామీలు, తప్పుడు ప్రకటనలతో ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ నిజానికి ఈ డేటా సెంటర్ వల్ల నష్టపోయేది ఎవరంటే మళ్ళీ మీ మత్స్యకారులే నష్టపోతున్నారు, మత్స్యకార సోదరులే నష్టపోతున్నారు. ఎందుకంటే డేటా సెంటర్ ద్వారా వచ్చే కేబుల్స్ అన్నీ కూడా సముద్ర మార్గం నుండినే రావాలి. దానివల్ల నో ఫిషింగ్ జోన్ పెట్టి మళ్ళీ మత్స్యకారుల కడుపులో మట్టి కొట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న కుట్ర తప్ప ఇది అభివృద్ధి కాదు అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ అందరూ ధైర్యంగా ఉండండి. ప్రభుత్వము, పోలీసులు
ఎవరైతే దోపిడీ కంపెనీలు వీళ్ళు ఎంత భయపట్టించినా, ఎంత బెదిరించినా, ఎన్ని అరాచకాలు చేసినా వాళ్ళ బలం ముందు, వాళ్ళ అధికారం ముందు మీ ధైర్యము, మీ పట్టుదల, మీ ఆశయము చాలా గొప్పదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రాంతానికి వస్తుంటే కొంతమంది నన్ను హెచ్చరించారు, మీరు 27వ తేదీ రాజయ్యపేటకు వెళ్తున్నారంటే 27 ఆ ప్రాంతంలో విపరీతమైన తుఫాన్ ఉంది, ఆ సమయంలో అక్కడికి వెళితే ఇబ్బంది ఉంటుందని చెప్తే నేను ఒక్కటే చెప్పాను, గాలొచ్చినా, వానొచ్చినా, తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా తప్పేసుకుని ఎగసపడే సంఘానికి ఎదురెత్తి ఆ కెరటాలను చుట్టి వచ్చే నా మత్స్యకారుల సోదరుల యొక్క ఆశయం ముందు ఇలాంటి తుఫాన్లు ఏవి నిలబడవని చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీకు మాటిస్తున్నాను, మీకు న్యాయం జరిగేంత వరకు మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను మీకు అండగా ఉంటాను. ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వెనక్కి తీసుకొని మీకు ఇక్కడ మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు మీ తరపున నేను పోరాడతాను. మీ పైన పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించేంత వరకు మీకు అండగా నేను నిలబడతాను. ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా కాకుండా మీ బిడ్డగా మీకు అండగా నిలబడడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరు ధైర్యంగా ఉండండి. అవసరమైతే ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా నేను చర్చించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గతంలో కరేడు భూములకు సంబంధించి, కరేడు రైతుల సమస్యలకు సంబంధించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని నేను కలిస్తే మంత్రి గారు ఒక్కటే చెప్పారు, ప్రాజెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వానిదే కానీ భూసేకరణకు సంబంధించిన అంశము కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం అని చెప్పి కేంద్ర మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కూడా స్థానిక కలెక్టర్ ద్వారా ఈరోజు మీ ముందుకొచ్చి మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో అంశంలోని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే చెప్తున్నాను, ఈరోజు మత్స్యకారులకు న్యాయం జరిగి ఈ కంపెనీని మరో చోటకి తరలించేంత వరకు పూర్తిగా నేను అండగా ఉంటాను, మీ తరపున పోరాడుతాను, మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.